మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. దాదాపు 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ముందైతే లొంగిపోవడం జరిగింది. మరి గత కొంతకాలంగా నడుస్తున్న ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా మరి ఎవరైతే మావోయిస్టులు ఉంటారో అందరినీ కూడా మరి మార్చి 2026 మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తానని చెప్పేసి అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఒక్కొక్కరుగా మావోయిస్టులు అందరూ లొంగిపోవడం అయితే మనం చూస్తున్నాం. మరి రీసెంట్గా మావోయిస్టులు కూడా మరి వదలాలని చెప్పేసి ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి కూడా ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. మరి ఆ లేఖకు సమాధానం చెప్తూ కూడా మరి పార్టీలో అభిప్రాయాలు చాలా ఉన్నప్పటికీ ఇది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పి కూడా మరి చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ఉంటారో దాదాపు 60 మందితో కలిసి పోలీసుల సమక్షంలో మహారాష్ట్రలో లొంగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇక మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ 60 మందితో పార్టీ అగ్రనేత మల్లోజుల సరెండర్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక ఆపరేషన్ కగార్తో అతలాకుతలమైన మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ సరెండర్ అయ్యారు. దాదాపు 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ రావు ఇటీవల పార్టీ ప్రస్తుత విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక లేఖనైతే రాశారు. మరి గత కొన్ని రోజుల క్రితం అయితే రాశారు. మరి లేఖ అయితే బయటికి విడుదల కావడం జరిగింది. మరి తాత్కాలికంగా ఈ ఉద్యమానికైతే కొంత విరామం ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా మనకు లేఖలో అయితే పూర్తిగా పొందుపరచడం జరిగింది. మరి ఆ లేఖకైతే మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రిప్లైగా ఇంకో లేఖనైతే రాశారు. మరి ఇట్లా రాయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేసి ఉన్నారు. సో ఈ సందర్భంగా మరి ఇక ఆయుధాలు వీడాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినట్లుగా ఒక లేఖనైతే రాశారు. మల్లోజుల లేఖ మావోయిస్టు పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన లేఖను పార్టీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయుధాలు వీడి ఆ పోరాటాన్ని విరమించాలనేది మల్లోజుల వ్యక్తిగత అభిప్రాయమని కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోవడంతో పార్టీ నెక్స్ట్ సుప్రీం కమాండర్ రేసులో మల్లోజుల వేణుగోపాల్ ముందు వరుసలో ఉన్నారని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణకు చెందిన తిప్పరి తిరుపతి నంబాల తర్వాత మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మల్లోజుల అస్త్ర సన్యాసం తీసుకొని పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోయిస్టు పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. కాగా మల్లోజుల వేణుగోపాలరావు సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు కూడా మావోయిస్టే. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా మావోయిస్టుల పార్టీ అగ్రనేతనే. బెంగాల్ ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోయారు. కిషన్జీ భార్య మైనక కూడా మావోయిస్టే. ఆమె ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఓవైపు ఆపరేషన్ కగార్తో దిక్కుచోచని స్థితిలో ఉన్న మావోయిస్టు పార్టీ నేతలు కొందరు ఎన్కౌంటర్లో చనిపోవడం, ఇంకొందరు పోలీసుల ముందు లొంగిపోవడంతో పార్టీ చరిత్రలో ఇదివరకు చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి మనకైతే చూడొచ్చు. మరి నా వేణుగోపాల్ మల్లోజున వేణుగోపాల్ ఎవరుతున్నారో మరి దాదాపు 60 మందితో కలిసి పోలీసుల ఎదుట అయితే లొంగిపోవడం జరిగింది మహారాష్ట్ర పోలీసులు. మరి ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరు తీసుకొచ్చి 2026 మార్చిలోపు మరి దేశంలో మావోయిస్టులందరినీ కూడా లేకుండా చేస్తామని అయితే ఖరాఖండిగా చెప్తుంది. ఇక మరి మావోయిస్టు సంఘాలు మాత్రం మావోయిస్టులు చెప్తున్న మాట ఏంటంటే మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ధీటుగా సమాధానం చెప్తున్నారు. చర్చలు జరిపేది లేదు, ఖచ్చితంగా ఆయుధాలు వదలాల్సిందే, జనజీవన స్రవంతిలో కలవాల్సిందే అని చెప్పేసి మరొక వైపు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి దేశంలో చాలా ఉన్నటువంటి చాలా నేతలు కావచ్చు, మరి వివిధ రకాల పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేంటి, వాళ్ళు మన దేశ వాళ్ళు, మన అన్నలు, మన తమ్ముళ్ళే కదా, మరి మన దేశానికి సంబంధించిన వాళ్ళతో చర్చలు జరిపితే తప్పేంటని చెప్పేసి కూడా పలు ప్రశ్నలు అయితే వివిధ పార్టీల నుంచి అయితే వినిపిస్తున్నాయి. సో అట్లాంటి ప్రస్తావన ఇక్కడ లేకుండా మరి ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి మావోయిస్టుల మీద ఖచ్చితంగా మొత్తం వ్యతిరేకత అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి రీసెంట్గా చాలామంది అయితే లొంగిపోవడం అయితే జరుగుతుంది. మరి రీసెంట్గా మనకు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇక మనకి ప్రస్తుతం అయితే అనారోగ్యం కారణంగా వాళ్ళైతే లొంగిపోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మల్లోజుల వేణుగోపాల్ కూడా వృద్ధాప్యం కారణంగా మరి అక్కడ హెల్త్ సహకరిస్తుందని చెప్పేసి కొన్ని రోజుల నుంచి అయితే మరి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లుగా అతను అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. మరి ఆ లేఖకు సమాధానం చెప్తూ కూడా మనకైతే వాళ్ళైతే చెప్పారు మరి పార్టీకి సంబంధించిన అభిప్రాయం కాదు, తన వ్యక్తిగత అభిప్రాయం,
అభిప్రాయం. దీనికి పార్టీకి ఏం సంబంధం లేదన్నట్టుగా ఒక లేఖ రావడంతో మరి మొత్తానికైతే ప్రస్తుతం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ అయితే పోలీసుల ఎదుట అయితే లొంగిపోయారు. మరి ఇది దేనికి సంకేతం? పోలీసుల ఎదుట మరి మావోయిస్టులు నిజంగా మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో 2026 లోపు మరి మావోయిస్టులు లేకుండా చేస్తామనే దానికి మరి ఈ మావోయిస్టులు ఏమైనా భయపడుతున్నారా అనే సందేహం కూడా అనిపిస్తుంది. సో మరి ఒక్కొక్కరు లొంగిపోవడానికి గల కారణాలు చూస్తే మరి ఇవైతే అనుమానాలు అయితే కొన్ని వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. ఇక మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే గట్టిగానే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మావోయిస్టులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా తుపాకులు వదిలేసేయాలి, జనజీవనంలో సమంతిలో కలవాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున ఎక్కడ మీటింగ్ పెట్టినా మరి ఈ ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు. ఇక మరొక వైపు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో చర్చలు జరపాలి, మాతో మాట్లాడాలి, మా డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చాలని చెప్పేసి కూడా మరొక వైపు మావోయిస్టులు అయితే చెప్తున్నారు. కానీ అట్లాంటి చర్చలు ఏం జరిపేది లేదు, ఖచ్చితంగా మీరు స్వచ్ఛందంగా రావాల్సిందే, లొంగిపోవాల్సిందే అని అయితే ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే మరి మల్లోజుల వేణుగోపాల్ దాదాపు 60 మందితో అయితే కలిసి లొంగిపోవడం జరిగింది. మహారాష్ట్ర గచ్చిరోలి పోలీసుల ముందు అయితే లొంగిపోవడం జరిగింది. సో ఇక వాళ్ళ పేరు మీద కొంత రివార్డ్ అయితే ఉంటుంది. మరి వాళ్ళకి సంబంధించిన ఏవైతే మరి లొంగిపోయిన మావోయిస్టులకు ఏ విధంగా సదుపాయాలు అయితే కల్పిస్తారో అవన్నీ కూడా కల్పిస్తాయి. సో ఇక దీని గురించి మరి మావోయిస్ట్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. మరి దీనికి లొంగిపోయిన సందర్భంగా పార్టీ నుంచి ఏమైనా విషయాలు బయటికి వచ్చాయా లేదా అనే విషయం ఇప్పటి వరకు అయితే ఏం తెలియలేదు. ఇక మరి ప్రస్తుతం అయితే మొత్తానికైతే దాదాపు 60 మందితో కలిసి అయితే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ అయితే లొంగిపోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇదన్నమాట.